అంచె దినంలో ఈ దినాల్లో అందరి మీద ఆత్మ కుమరించబడుతున్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. చంటి బిడ్డలతో సగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఈరోజు ఆయన అభిషేకం ప్రవహిస్తున్నాయి. ఆయన ఆత్మ కార్యం ప్రవహిస్తున్నాయి. మిమ్మల్ని దేవుడు గొప్ప వాళ్ళుగా చేయబోతున్నాడు. అసాధారణమైన వారుగా దేవుడు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయంలో అయితే ఎక్కువ చింతిస్తున్నారో దేవుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక అద్భుత కార్యం, మహత్తరమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. చిన్న సమస్యల కిందనే చూడండి. మీరు దేవుని బిడ్డలుగా పెద్ద సమస్యలను కూడా చిన్న సమస్యల కింద చూడాలి. సమస్యల గురించి మాట్లాడవద్దు, అదా మానేయండి. సమస్యలతో యేసు నామములో మాట్లాడండి. అవన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో రాబోతున్న దినాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని, మహత్తరమైన కార్యాన్ని మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆయన సన్నిధిలో వెయిట్ చేయండి. త్వరలో మనం అద్భుత కార్యాన్ని, మహత్తరమైన కార్యాన్ని చూడబోతున్నాం. దేవుడు ఖచ్చితంగా మనం దీవించబోతున్నాడు. ఆదికాండం 28:15 వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనం ఆదికాండాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడైతే 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఏదోని తోటని ప్రాస్పరిటీగా, ఏదోని తోటని దేవుడు అలంకరించడానికి కోసం, అభివృద్ధి చేయడానికి కోసం, ఆశీర్వదించడానికి కోసం ఒక పెద్ద నదిని పుట్టించి ఆ నది నుండి 4 శాఖలుగా విడగొట్టినట్టుగా, ఆ యొక్క శాఖలకు పీషోను అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. పీషోను అనే మాటకు అర్థం ఏంటంటే స్ప్రింగింగ్ అవుట్ ఆర్ బ్రేకింగ్ లూస్. ఆ ప్రవహించటం, బ్రేక్ అయిపోయి పగిలిపోయి అది కనబడే చోటంతా ప్రవహించటం. నది అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు కాదండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 మనం చూస్తున్నాం. ఆ నది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రవహించబోతున్నాయి. అవిలా దేశమంతా ఆ నది ప్రవాహాన్ని మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డారా, ఆ నది అనేది మొత్తం వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఏ ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు, ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు నామములో ఈరోజు అపోస్తలుల కార్యం 2:10 రాయబడిన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ చూడండి, మనుషులందరి మీద నా ఆత్మను కుమరుస్తాను. అక్కడ తర్వాత అంటున్నాడు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ సేవకులు ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడతారు. ఎంత అద్భుతమైన ప్రవచనాలు చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం దాకా కేవలం మనకు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ యూదులు మాత్రమే. కానీ దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మాట్లాడి అదే అభిషేకం, అదే ఆత్మను అన్నిలు కూడా ఇవ్వబోతున్నట్టుగా మాట్లాడుతూ మనం చూస్తున్నాం. సో అంచె దినంలో ఈ దినాల్లో అందరి మీద ఆత్మ కుమరించబడుతున్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. చంటి బిడ్డలతో సగా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఈరోజు ఆయన అభిషేకం ప్రవహిస్తున్నాయి. ఆయన ఆత్మ కార్యం ప్రవహిస్తున్నాయి. మిమ్మల్ని దేవుడు గొప్ప వాళ్ళుగా చేయబోతున్నాడు. అసాధారణమైన వారుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ అభిషేకం ప్రతి ఒక్కరిలో ప్రవహించాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. నీ విడుదల, స్వస్థత, అద్భుత కార్యాలు జరిగించండి ప్రభువా. నీ ఆశీర్వాదముతో నింపమని, తాకుమని, తోడు ఉండమని, బలపరచమని, వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండగాక. త్వరలో మీరు అద్భుత కార్యం చూడబోతున్నారు. పరిశుద్ధాత్మ మహిమను చూడబోతున్నారు. అభిషేకం చూడబోతున్నారు. దేవుడు మన వర్ధల చేయనగాక. ఆమేన్.